సభాయ నమః. సభా సరస్వత్యై నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. ప్రతిష్టాత్మక విశాఖ మ్యూజిక్ అకాడమీ వారి 50 వసంతాల పండుగ ద గోల్డెన్ జూబిలీ ఫెస్టివల్ ఈనాడు ఆహూతులైన రసజ్ఞులకు, సంగీత ప్రేమికులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కార పూర్వక స్వాగతం. ఈనాటి ఈ పండుగ ఒక 50 ఏళ్ళు ఎంతోమంది శ్రమించి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి విశాఖ మ్యూజిక్ అకాడమీ మహనీయులందరికీ ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ సభలోకి ప్రవేశిద్దాం. యశస్వి శ్రీ ఎస్వి రంగరాజన్ గారు మా అధ్యక్షులు, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ ఎస్వి రంగరాజన్ ఈ రంగానికే ఒక రాజుగా మా అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ ఎస్వి రంగరాజన్. ఇక 50 ఏళ్లలో 49 ఏళ్ళు ఆయన మెంబరు, 39 ఏళ్ల పాటు ఆయనే సెక్రటరీ. డైనమిక్ అనే పదానికి నిర్వచనం మా ఎంఎస్ శ్రీనివాస్, ది సెక్రటరీ ఆఫ్ విశాఖ మ్యూజిక్ అకాడమీ. పేరులోనే విజయాన్ని ఇముడ్చుకున్నటువంటి మహా వ్యక్తిత్వం. కళలకి విశాఖలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, మద్రాసు, బెంగళూరు ఎక్కడైనా సరే తానున్నానని ముందుకు నడిపించేటువంటి కళా బాంధవ తత్వం, వ్యక్తిత్వం డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్, విజయ నిర్మాణ్ కన్స్ట్రక్షన్స్ సిఇఓ. డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్, చీఫ్ ప్యాట్రన్ విశాఖ మ్యూజిక్ అకాడమీ. మాకు అందాల, మా కందాళ శ్రీ కందాళ శ్రీనివాసరావు గారు, ఉపాధ్యక్షులు విశాఖ మ్యూజిక్ అకాడమీ. వారు ఎప్పుడు వచ్చినా కూడా కళ కడుతుంది. ఎక్కడైనా సరే మేము అప్పుడప్పుడు విశాఖ మ్యూజిక్ అకాడమీ మీటింగ్ తర్వాత డిన్నర్కి వెళ్ళినా కూడా ఎక్కడుంటే అక్కడ సందడి. కందాళ శ్రీనివాసరావు గారు, ఉపాధ్యక్షులు విశాఖ మ్యూజిక్ అకాడమీ. ఇక వైస్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ కమిటీ, న్యాయానికి రామమూర్తి. ఆ రామమూర్తే ఈనాడు శ్రీ కేవి రామమూర్తి మా ఉపాధ్యక్షులు. న్యాయపాలనకి, న్యాయ పరిపాలనకి ఆయన ఒక జడ్జిమెంట్, ఏం మాట్లాడినా సరే చాలా చక్కగా చెప్తారు. శ్రీ కేవి రామమూర్తి గారిని సభ సగౌరవంగా ఆహ్వానిస్తోంది. ఏ సభకైనా సరే ఒక అధికారి మాత్రం మూలధనం. ఎందుకంటే మనోమయ, జ్ఞానమయ కోశాలని నడిపించేది బుద్ధి, కానీ ప్రపంచ వ్యవహారాలని నడిపించేది మూలధన సిద్ధి. ట్రెషరర్ ఆఫ్ విశాఖ మ్యూజిక్ అకాడమీ వీరఘంట చంద్రశేఖర్ గారు, వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సజ్జోజాతం ట్రస్ట్ తోటి చక్కటి సంగీత సేవ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ ఎస్ వీరఘంట చంద్రశేఖర్ గారు. నేటి మన ముఖ్య అతిథి కొంచెం అనుకోని కారణాల వల్ల ఆలస్యంగా రాబోతున్నారు. వారి యొక్క పని రాగానే మొదలవుతుంది. మనం ఆలస్యం చేయకుండా సభలోకి వెళదాం. ఇప్పుడు మా కార్యనిర్వాహక సభ్యులు అందరూ కూడా సఫలంగా జరగాలి ఈ కార్యక్రమం అంటూ ఫల సంచయాన్ని వారికి అందిస్తారు. ముందుగా వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా మన అకాడమీ మెంబర్స్ ఫ్రూట్ బాస్కెట్స్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఆహ్వానపూర్వకంగా
మన హైందవ సంప్రదాయం ప్రతి విద్యని ఒక వెలుగుగా అర్చిస్తుంది. జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా వేదిక మీద ఆసీనులైనటువంటి మహనీయులందరినీ కోరుతున్నాను. I request all the dignitaries on the dais to light the lamp and give an auspicious beginning to this wonderful event, Visakha Music Academy Golden Jubilee Celebrations. ఈనాడు మనకు నాదస్వర సభ అందించబోతున్నటువంటి శ్రీ గురువిల్లి అప్పన్న, గురువిల్లి దుర్గారావు సోదరులు వేదిక మీదకి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన పాలు పంచుకుంటున్నందుకు మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఈరోజు ఇక్కడ మంగళ వాద్యంతో మంగళకరంగా మన విశాఖ మ్యూజిక్ అకాడమీ స్వర్ణోత్సవ సంబరాలని తమ కచేరీతో మనకు అందించబోతున్నారు. తరువాయి ప్రార్థన కుమారి మూల శ్రీలత. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం వందేహం గణనాయకం
గణనాయకుని స్మరణతో చక్కని ప్రార్థన అందించిన కుమారి మూల శ్రీలతకి ధన్యవాదాలు. ఇప్పుడు స్వాగత వచనాలు మా అధ్యక్షులు శ్రీ ఎస్వి రంగరాజన్ గారు. సభకు నమస్కారం. విశాఖ మ్యూజిక్ అకాడమీ స్వర్ణోత్సవ సందర్భంగా మీ అందరికీ సుస్వాగతం. ఎన్ఎస్టీల్లో అయితే నాకు స్టూల్ వేస్తారు. నేను తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, అక్కడికక్కడే మాట్లాడాలా అని చాలా ఆలోచించి నా ఆరేటరీ స్కిల్స్ కానీ చేతగానితనం కానీ వెలిబుచ్చే కన్నా విశాఖ మ్యూజిక్ అకాడమీ గురించి స్వర్ణోత్సవ సందర్భంగా ఒక నివేదిక సమర్పించాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి నేను ఒక రిటర్న్ స్పీచ్ నేనే రాసుకున్నది చదువుతాను. దానికి ముందు వేదిక మీద ఆసీనులైన మా కార్యవర్గ సభ్యులందరికీ, మా పాస్ట్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ గారికి, మీ అందరికీ మరొక మారు సుస్వాగతం. గోల్డెన్ జూబ్లీ is an important milestone in the journey of any institution. Reaching that landmark in the journey ought to be the result of undiluted interest and incessant devotion, unconditional commitment and uncompromised hard work, and unquestionable loyalty and impeccable integrity. These are all not just choicest of words I have selected, but every word is weighed and considered. And fact, the secret of the success of VMA is that every member is a personification of all these qualities. ఆ విషయం చెప్పవలసిన అవసరం చాలా ఉంది. ది పాస్ట్ అండ్ ది ప్రజెంట్. మీకు ఈ విషయంలో ఒక చిన్న ఉదాహరణ. కెన్ యూ బిలీవ్ దట్ వన్ ఆఫ్ అవర్ మెంబర్స్ has noted down all the kirtanas sung for the last 40+ years by all the artists, and another member has got the autograph of every artist for the more than 45 years, rather full 50 years. So that is the commitment that has resulted in Visakha Music Academy to proudly stand before you and celebrate this function along with you all. So much above all these attributions and efforts, it was the vision of the founders that made the journey smooth, successful and great for Visakha Music Academy. నిజంగానే మా పూర్వీకులు నేతులు తాగారు. అదే ఇప్పుడు మేము రుచి చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ విషన్, వాళ్ళ ఫౌండేషన్స్ ఓన్లీ హ్యావ్ లెడ్ టు దిస్ stature and brought this stature to Visakha Music Academy. A group of ardent music lovers of Vizag city in 1969 thought of having a sabha as active as Madras Music Academy, particularly with the desire of conducting regular music concerts every month and a grand festival every year. So అప్పట్లో సభలు ఉన్నాయి. మాకన్నా పాత సభలు, చాలా గౌరవనీయమైన సభలు ఇంకా ఉన్నాయి. అవి విజయ త్యాగరాజ సభ, ది ఓల్డెస్ట్ వన్ ఇన్ వైజాగ్, భారతీ గాన సభ. ఈ రెండు సభలు అప్పటికి ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. ఎగ్జిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఒక యాన్యువల్ సిరీస్కి లేదా బయాన్యువల్ సిరీస్కి లిమిట్ అయి ఉండేవారు. సో ఫర్ వేరియస్ రీజన్స్. సో దెన్ దీస్ జెంటిల్మెన్ మ్యూజిక్ లవర్స్ థాట్ ఇట్ ఫిట్ to start a sabha which should actually very regularly conduct the musical series in the every year and a music concert every month. So this group of committed music lovers was duly enthused and encouraged by the then collector of Visakhapatnam, Sri P.L. Sivaram. వారు వీళ్ళని ఎంకరేజ్ చేసి వెనుదన్నుగా ఉండి దీనికి ఒక స్వరూపం ఇవ్వడానికి చాలా సహాయం చేశారని విన్నాను.
That led to the inception of Visakha Music Academy on 20th October 1969. So added to Manava Sankalpam, that auspicious day being Vijayadasami, so VMA attained the divine power and blessings in the birth itself. So మొదలు పెట్టడమే విజయదశమి నాడు పెట్టడంతో ఆ దైవ అనుగ్రహం కూడా ఈ సభకు కలిగిందని మేము సవినయంగా చెప్పుకోవచ్చు. సో టీకే రంగాచారి గారు వాస్ ది ఫస్ట్ కాన్సర్ట్ held in the town hall. So Visakha Music Academy had the fortune of being led by illustrious persons like Sri N.R. Sastri garu, himself a mridanga and kanjira player. Ayanakanna mundu chaala mandi unnaru, but of late, after it has come into teens, I am mentioning Professor L.S.R. Krishna Sastri garu, a professor par excellence and a great music lover. ఇప్పుడు మనం బాలమురళి గారి కృతజ్ఞత ఇవి ఉంటాయి కదా, అభినందనలు లాస్ట్లో, దానికి ఎలా ఎదురు చూస్తామో కృష్ణశాస్త్రి గారి లెక్చర్స్కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కోసం అలా ఎదురు చూసేవాళ్ళు. అందులో నేను ఒక్కడిని. ప్రొఫెసర్ రామలింగ శాస్త్రి, an ardent music and a straightforward critic and come columnist. Dr. Ram Gopal, a resourceful personality, and Professor A. Prasanna Kumar, an intellectual, orator, and a learned philosopher and guide for the city of the destiny, Visakhapatnam, who is with us to our fortune. And besides many other stalwarts in earlier formative years. Similarly, dedicated members like Vedam Garu, Ratna Rao Garu, Raghavan Garu, Satyaji Rao Garu, Nagabhushan Rao Garu, and Inka Venkanna Garu, Sripada Venkanna Garu, వారి మనసంతా ఇక్కడే ఉంటుంది. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నారు. కానీ ఆయన చెప్పిన కొన్ని కథలు వింటూ ఉంటే వారి దీంట్లో ఎలాగా ఒక రాత్రంతా అక్కడే పడుకున్నారు ఆయన. జంపకాణాలు ఎవరైనా పట్టుకుపోతారేమో అని కాన్సర్ట్ అయిపోయాక టౌన్ హాల్లో అనుకుంటాను, రాత్రంతా అక్కడ జాగరణ చేసి పొద్దున్న వాటిని అప్పజెప్పి అటువంటి డెడికేషన్తో పనిచేసిన వాళ్ళ వీటి వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. నౌ the last but not the least and the greatest is Visakha's Music Academy's unique strength, as our Balamurali just now told, is the Secretary Sri M.S. Srinivas, who is the Secretary for last 39 years and Executive Member for the last 49 years. So Visakha Music Academy is Srinivas, Srinivas is Visakha Music Academy. అంతకన్నా ఆయన గురించి చెప్పక్కర్లా, మీరంతా చూస్తున్నారు. మీరు ప్లాటినం జూబ్లీ వరకు కూడా చూస్తూనే ఉంటారు. In the second year of the inception itself, in 1971, VMA started its flagship project of honoring the eminent artists with Sangeeta Kalasagara. This has been being carried out with due reverence and commitment all through the years. Started with Dr. Mangalampalli Balamurali Krishna Garu, 62 illustrious musicians from South and North were honored with this title. So far, the VMA Sangeeta Kalasagara is a title very much respected and loved by the musicians across the country. I don't venture into naming of them because you are seeing them, their pictures on the screen. You were seeing that. Everyone, name any stalwart, he was honored. Rather, Visakha Music Academy has honored itself by honoring them. The hundreds of concerts VMA conducted till date include not only the Carnatic and Hindustani vocal and instrumental, but also a lot of experimentation like thematic and innovative experimentations by number of musicians, both in instrumental and vocal. Dance dramas, Talavadya concerts, Ekaraga concerts, Vaggaya Karostavalu, Harikathalu are some of the oft-repeated programs. Very recently, a bold attempt was to conduct Harikatha Saptaham in this age, just last year, for 7 days continuously Harikatha Utsavalu, and it was very well received by large number of people attending and enjoying. A mid-course edition VMA has been honoring for the last 20 years or so is honoring the musicians with the endowment awards named after the great legends like M.S. Subbalakshmi, Dr. M. Balamurali Krishna, Sri Nadunori Krishnamurthy,
and Sri Ogirala Veeraraghav Sarma. These are all on these great legends' name. We give away the awards earlier during the festival. But later, so wisdom prevailed on that. So that was very cumbersome process to accommodate all the awards during the festival. And so we thought of celebrating on their birthdays this thing. By the way, it occurred to me, త్యాగరాజ ఆరాధనోత్సవాలు మనం మామూలుగా త్యాగరాజు వారి వర్ధంతి నాడు చేసుకుంటాం. విశాఖ మ్యూజిక్ అకాడమీకి త్యాగరాజు లాంటి వారు మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, వారితోనే మేము మొదలుపెట్టాం ఈ సంగీత కళాసాగర్ అవార్డు. వారికి ఈ సభన్నా విశాఖపట్నం అన్నా చాలా అనురాగం, ముఖ్యంగా మన విజయ్ కుమార్ గారి వల్ల ఆయన మీద. ఈరోజు ఆయన వర్ధంతి, వారి ఆశీస్సులు మా ఈ సెలబ్రేషన్స్లో వార్షికోత్సవాల్లో ఉంటుంది అని మేము వారిని ప్రార్థిస్తూ, వారి దీవెనలు అక్కడి నుంచి మనకు అందిస్తారని ఆశిస్తూ కంటిన్యూ చేస్తాం. A mid-course correction VMA has been honoring for the last 20 years. Yeah, this is the Ogirala Veeraraghav Sarma గారి పేర్లలో ఇస్తూ వచ్చాం. VMA strongly committed itself to encourage the youth, and in that direction regularly conducts 3-day program festival every summer. So best performing awards, supporting and encouraging scholarships for the deserved students who are pursuing the music classes we were giving. And in every annual festival, a lecture demonstration. This is particularly meant for the students and beginners and the people who learn. Every annual festival, this is our regular feature. A wonderful lecture demonstration by accomplished artists is also arranged. Visakha Music Academy has been the forerunner in associating the local artists of Visakhapatnam in most of its musical activities as well as performances. It's always in the top of VMA's agenda to identify the deserving local artists and respect them with opportunities, credits, and honors. So, ఇంటి చెట్టు మందుకు పనికిరాదని మేము ఎప్పుడూ అనుకోలేదు. We respect our people of Visakhapatnam. Actually, we are progressing in their association, with their consultation, and honoring them. Along with them, Visakha Music Academy has grown and will grow. Visakha Music Academy, throughout its 50 years of journey, had respect for sister sabhas in the city, associating and even assisting them in their service to music, because all are dedicated to the music. Everybody is working on the cause of music, and VMA has never thought one up my show, or we will be in the first in the race, or we have never felt ourselves as a competitor, but we were always a complement to their services for the music. At one point of time, under the stewardship of our Dr. Prasanna Kumar, at one point of time, VMA wholeheartedly liberalized its stance of confining to pure classical music and felicitated the light music doyens like Rao Bala Saraswati, P. Susila, P.B. Srinivas, and S.P. Balasubramaniam, and Vani Jairam. This absolutely, we never felt it is a digression, but it is expansion. After all, music is universal, and the basic roots are in the classical music could be, but all other music which is loved by everyone is music. So we realized that, and we have done this with, with enthusiasm and with commitment. VMA has been putting its best efforts to uphold the importance of live concerts in the minds of the listeners. This is our purpose. It will continue to do so. However, there has been a noticeable dwindling in the number of youth attending the concerts today. It is an unfortunate fact. Whatever excuses, whatever reasons with which we justify ourselves, but it is a matter of concern. Despite attribution the reasons to invasive media, the stage is indispensable asset,
and opportunity for a performing artist. The stage cannot be neglected. Stage is the ultimate for the performing artist. So the concert is the only medium through which he will derive the satisfaction and listener will get connected to the performer. So this cannot be replaced with the media, recording studio, recording music, or the TVs. So that we have to realize in the interest of keeping up, upholding the classical music. Learning by observing a live concert is no match to the audio-visual aids, absolutely. In this respect, VMA appeals to all the parents and teachers to ensure that their wards and students attend the concerts. Now also I am rarely seeing students here, so all parents and teachers, so it's a very, very right appeal. So I am not making any mistake, so it is required. Though we are celebrating Golden Jubilee now, in this particular aspect of youth attending the concerts, the golden days were while we conducted the programs in Vivekananda Hall. Is it because of the hall or those times? I don't know, but it is in our hands to urge our children to attend the concerts and students to attend the concert. Our appeal to you all is bring back those golden days kindly bring back, and right from tomorrow, please. So with this submission, because the future survival of classical music is rested on them, and to promote them, it's our responsibility. To make them do that is our responsibility. Bring the horses to the pond, they will drink this water. You need not worry about it. So with that submission, once again, felicitations to you all on the eve of the Golden Jubilee celebrations. I thank you one and all for gracing this occasion. Thank you very much. గుర్రాలను నీళ్ళ దగ్గరికి తేవాలి, తెస్తే అవి తాగుతాయి అనే ఒక పాజిటివ్ మెసేజ్ని అందిస్తూ మనకి సందేశాన్ని అందించినటువంటి, స్వాగత వచనాన్ని ఇచ్చినటువంటి మా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కన్వీనర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కేవి రామమూర్తి గారు ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గురించినటువంటి ఒక నివేదిక అందజేస్తారు. ఐ ఇన్వైట్ శ్రీ కేవి రామమూర్తి, అవర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. వేదికను అలంకరించిన ప్రధాన ప్రోత్సాహదారు శ్రీ సూరపనేని విజయ్ కుమార్ గారు, మా అధ్యక్షులు గౌరవనీయులు, శాస్త్ర సాంకేతిక రంగాలలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి శ్రీ ఎస్వి రంగరాజన్ గారు, నిత్య నూతనంగా వ్యవహరించేటటువంటి కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారు, మమ్మల్ని సదా వెన్నులో వణుకు పుట్టించేటటువంటి మా చేత పనిచేయించేటటువంటి కందాళ శ్రీనివాసరావు గారు, పితృ సమానులు, నాకు అదృష్టరేఖ కలిగినటువంటి కోశాధికారి శ్రీ చంద్రశేఖర్ గారు, మా ఇతర కార్యవర్గ సభ్యులు, సభలో ఉన్నటువంటి సంగీతాభిమానులు, సభ్యులు, జీవితకాల సభ్యులు, ప్రోత్సాహదారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ ఈ స్వర్ణోత్సవ సందర్భంగా జరిగేటటువంటి ఈ 10 రోజుల కార్యక్రమాలకి స్వాగతం, సుస్వాగతం. విశాఖ మ్యూజిక్ అకాడమీలో మా తల్లిగారితోటి వివేకానంద హాల్లో కిందన కూర్చుని కార్యక్రమాలు చూస్తున్నప్పుడు వైణికులు చిట్టిబాబు గారు, హేమంత్ శంకర్ శాస్త్రి గారు లాంటి పాండితీ ప్రకర్ష కలిగిన వారు, బాలమురళీకృష్ణ గారు లాంటి దిగ్గజాలు, దాక్షిణాత్య ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎస్ రామనాథన్ గారు లాంటి వారి కచేరీలు చూస్తున్నప్పుడు, విన్నప్పుడు ఉత్తేజితులమై నేటికి 41 సంవత్సరాలుగా నేను కూడా మ్యూజిక్ అకాడమీలో
సభ్యుడిగా ఉండడమే కాకుండా ఇందులో సింహభాగం కార్యవర్గ సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని, అంటే కార్యక్రమానికి రావడం, వినడం, వెళ్ళడం, ప్రోత్సహించడం ఒక పద్ధతి అయితే దాన్ని నిర్వహించడం ఎంత కష్టమో నేను ఈ 41 సంవత్సరాల్లో చాలా దగ్గరగాను అనుభవించి చూశాను. ఆ రోజుల్లో టెలిఫోన్ చేయాలన్నా సరే, దూరవాణిలో మాట్లాడాలి అంటే ట్రంకాలని, ఇంకోటని, ఈ ఆర్టిస్టుల కోసం అని చెప్పి రత్నారావు గారు, ఇతర పెద్దలు మద్రాసు వెళ్ళడం, అక్కడ ఉండడం, ఆ ఖర్చు చాలా తక్కువగా అయ్యేలాగా బాలమురళీ కృష్ణ గారింట్లోనో ఇంకోరింట్లోనో ఆతిథ్యం వారు అందిస్తే పుచ్చుకుని అక్కడ ఈ కళాకారులందరినీ వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి, వారితో బేరసారాలు, ఆ తర్వాత వారి తాలూకా షెడ్యూల్ని అడ్జస్ట్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే తర్వాత ప్రచారం చేయడం, అది అయిన తర్వాత డబ్బు సమకూర్చుకోవడం అంటే ప్రతిసారి కూడా మీరు ఈ 50 సంవత్సరాల్లోనూ విశాఖ మ్యూజిక్ అకాడమీ చూస్తే, అకౌంట్స్ కనుక చూస్తే 99% మూలధనంలోంచి ముట్టుకోకుండా స్పాన్సర్షిప్ల ద్వారానో లేకపోతే మిగిలిన సమాజం దగ్గర నుంచో, మన సభ్యుల దగ్గర నుంచో వచ్చినటువంటి విరాళాలతోటే మనం ఈ సాంవత్సరిక సంగీతోత్సవాలు, నెలవారీ కార్యక్రమాలు, యువజన ఉత్సవాలు ఏవైనప్పటికీ, హరికథ సప్తాహం కానీ మీరు చూస్తే మూలధనంలో ముట్టుకోలేదు. అంటే లైఫ్ మెంబర్స్ కానీ లేకపోతే మెంబర్స్ ఇచ్చినటువంటి కార్పస్ అలాగే ఉంది. దీనికి కారణం కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి ఉన్న స్టాండింగ్ని ఆల్మోస్ట్ వారి స్వార్థాన్ని తగ్గించుకుని వారు వెళ్ళి అందరినీ కలిసి ఈ కళల్ని పోషించడం, సంస్కృతిని నిలబెట్టుకోవడంలో అంతర్భాగం అని చెప్పి వారిని ఒప్పించి వారి ద్వారా ఈ విరాళాల సేకరణ ద్వారా మాత్రమే ఇప్పటిదాకా చేస్తూ ఉండడం అనేది, ఆనాడు రత్నారావు గారు, రాఘవన్ గారు, ఎన్ఏఆర్ శాస్త్రి గారు ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో కూడా సభ్యులందరూ కూడా, కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాలకు అందరికీ కూడా ఈ కళాకారుల్ని తీసుకురావడం ఒక ఎత్తు. ఒకరేమో 10 గంటలకు కచేరీ అవగానే బస్సు ఎక్కేస్తూ ఉంటారు, ఇంకోరు ట్రైన్ ఎక్కేస్తూ ఉంటారు, ఇంకోరు మా వేణ కోసం ఇంకో సీటు కావాలంటారు, ఇంకోళ్ళేమో మేము మధ్యాహ్నం బయలుదేరుతామండి సాయంత్రానికి వస్తాము. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంది. అప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేది. వస్తాము, రాత్రి వెళ్ళిపోతాం. వీళ్ళందరినీ కూడా విమానాశ్రయానికో, రైల్వే స్టేషన్కో, బస్సుకో తీసుకురావడం, వారి వ్యక్తిగతమైన వాహనాల్లో తీసుకెళ్ళడమో లేదా వారికి తెలుసున్న వారి వాహనాల్లో తీసుకెళ్ళడమో ఇదొక చాలా పెద్ద పరిశ్రమ కింద ఉండేది. చాలా కష్టం. ఈ కష్టనిష్ఠూరాల్లో శ్రీనివాస్ గారు, నేను, దివంగత కాళీశంకర్ గారు, అప్పటి సెక్రటరీ గారు, నాగభూషణరావు గారు లాంటి వాళ్ళందరం కూడా రాత్రుళ్ళు మా భోజనాలు లేకుండా పొద్దున్నే మళ్ళీ 4 గంటలకు లేచి కోరమాండ్లకు వెళ్ళి అక్కడ టికెట్లు బుక్ చేసి ఇలాంటివన్నీ ఎన్నో శ్రమదమాదులు కోర్చి చేస్తేనే కానీ ఇక్కడ కార్యక్రమాలు జరగవు. కార్యక్రమానికి రావడం, మీరు విని ఇంటికి వెళ్ళడం మీకు కూడా చాలా కష్టమేను. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఆకలి వేస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ విశాఖపట్నం చిన్న ప్రాంతం అవడం వలన మద్రాసులో ఉన్నట్టుగా, చెన్నైలో ఉన్నట్టుగా మ్యూజిక్ అకాడమీకి పక్కన ఏవి క్యాంటీన్లు అవి ఉండవు. ఇవన్నీ కారణాలు ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నంలో కూడా ప్రోత్సాహం గొప్పగా లేకపోయినప్పటికీ, అనుకున్నంత రీతిలో లేకపోయినప్పటికీ ప్రోత్సాహం విశాఖ నుంచి కూడా మనకి బాగానే, ఇంకా కొన్ని ప్రాంతాలతో కంపేర్ చేస్తే. ఇందాక అధ్యక్షులు ఎస్వి రంగరాజన్ గారు చెప్పినట్టు వివేకానంద హాల్లో జరుగుతున్నప్పుడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందినటువంటి, పేరొందినటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు రావడం, ఆ రోజుల్లో వారి కోరికలు కూడా చాలా స్వల్పంగానే ఉండేవి. ఏవో ఉండేవి ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవాలి అని అంటే కనీసం నా జ్ఞాపకంలో రాయాలన్నా 100 పేజీలు ఉంటాయి. ఆ పేజీల్లో కొన్ని బాధాకరమైనవి, కొన్ని ఉత్తేజపరిచేవి, కొన్ని నవ్వుకునేవి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఒకానొక ఆర్టిస్టు వచ్చి రాత్రి ఊటీ హోటల్లో ఉండి మనం సంగీత కళాసాగర్ ఇస్తే ఆ ఫోటో పట్టుకెళ్ళడం మానేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని
అక్కడ తలుపుకుంటే దాన్ని పట్టుకెళ్ళిపోయారు. మొన్నటి పొద్దున ఊటీ హోటల్ వాళ్ళు వచ్చి, ఏమంటే మా టర్మ్స్ అండ్ కండిషన్స్ కనబట్టలేదండి, కానీ ఆయన ఏదో ఇది వదిలేశారని చెప్పేసి కవర్ కట్టేసిన ఈ సంగీత కళాశాఖ సన్మానపత్రం చేతికి ఇచ్చారు. నాకు అది కావాలంటారు ఆయన. ఇది వెళ్ళాలి, అది రావాలి, ఈ రెండు పద్ధతి. ఆ రోజుల్లో ఊటీ హోటల్లోనే వీరందరికీ బస ఏర్పాటు చేయడం జరుగుతుండే. ఇలాంటి ఎన్నో స్మృతులు ఈ 41 సంవత్సరాలు నాకున్నాయి. అలాగే శ్రీనివాస్ గారికి 49 సంవత్సరాలు ఉన్నాయి. ఆ తర్వాత కార్యవర్గ సభ్యుల్లో ఇతరులు కూడా చాలా, మేము చెప్పుకోకూడదు కానీ ఏ ఇద్దరికి మధ్యలో పొసగదు. అది విశ్వవిద్యాలయాల్లో అవనండి, న్యాయాలయాల్లో అవనండి, దేవాలయాల్లో అవనండి, అన్ని చోట్ల సభలు పెడుతున్నారు. ఆ సభలు కూడా చాలా స్వల్పకాలంలోనే ముగించబడుతున్నాయి. కొన్ని సభల్లో రాజకీయాలు పేపర్లకు ఎక్కుతున్నాయి, మీడియాలో వస్తున్నాయి, మ్యాగజైన్స్లో వస్తున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు, పెద్ద పెద్ద సభలు. అటువంటిది ఈ 50 సంవత్సరాల ప్రస్థానంలో అత్యంత ఆనందకరమైన విషయం ఏమిటి అంటే, మాలో మాకు భిన్నమైన ఆలోచనలు లేవని అనుకోకండి. భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఒకరికొకరు చెప్పుకుంటాం, ఇలా అయితే బాగుంటుందని. కానీ ప్రధానోద్దేశం ఏమిటి అంటే, ఈ సభని దిగ్విజయంగా నడపాలి, శ్రోతలు ఆనందించాలి. విశాఖ మ్యూజిక్ అకాడమీకి ఒక మంచి పేరుంది, ఆ పేరుని అలా కొనసాగించాలి. ఈ భావన తప్పితే వ్యక్తిగతమైనటువంటి జెండాలు ఎజెండాలు ఏమి పెట్టుకోకుండా, దీనికి కారణం సమర్థవంతమైన నాయకత్వం. మా పూర్వ అధ్యక్షులు ఎల్ఎస్ఆర్ కృష్ణశాస్త్రి గారు అవనండి, మన మధ్యలోనే ఉన్నటువంటి ఆచార్య ప్రసన్న కుమార్ గారు అవనండి, దివంగత రామలింగ శాస్త్రి గారు అవనివ్వండి, ఇప్పుడున్నటువంటి గత కొన్నేళ్లుగా మమ్మల్ని సారథ్యం వహిస్తున్నటువంటి ఎస్వి రంగరాజన్ గారు అవనండి, సూత్రప్రాయంగాను స్పర్శామాత్రంగాను కొన్ని విషయాలు చెప్పి వారు మమ్మల్ని ఈ మార్గనిర్దేశనం చేయడం వలన విశాఖ మ్యూజిక్ అకాడమీ దశ దిశ ఈ వేళ వరకు 50 సంవత్సరాలు సక్రమంగానే ఉందని భావిస్తున్నాం. సుమారుగా 2 సంవత్సరాల నుంచి స్వర్ణోత్సవ సభలు జరగాలి అని అనుకున్నప్పుడు మేము వెనక్కి వెళ్ళాం. డెసీనియల్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అంటే, దశవార్షికోత్సవం వివేకానంద హాల్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇంకా గొప్ప గొప్ప ఆర్టిస్టులందరిది అప్పుడు చేశాం. ఆ తర్వాత సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభ ఎలా చేశాం. ఆ తర్వాత 40 సంవత్సరాల సభ స్వర్ణోత్సవం 40 సంవత్సరాలప్పుడు కూడా ఉత్సవాలు చేయడం జరిగింది. ఇవి కాకుండా మధ్యలో ప్రత్యేకమైన సందర్భాల్లో చేసినటువంటివి, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని వాటి మీద మూల్యాంకనం చేసి ఒక తులనాత్మకమైనటువంటి నిర్ణయానికి రావాలి అన్న ఉద్దేశంతో ప్రతి విషయం, చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా సీరియస్గా ఎన్నో ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్, ఆ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ కాకుండా ప్రైవేట్ మీటింగ్స్, టోలీ మీటింగ్స్, లేకపోతే వాట్సాప్లోనో లేకపోతే ఇంటర్నెట్లోనో థిక్ అండ్ ఫాస్ట్ అటు ఇటు ఇటు అటు అటు ఇటు అర్ధరాత్రి దాటగాను తెల్లవారికట్లా. నేను అర్ధరాత్రి మెయిల్ పెడితే రంగరాజన్ గారు పొద్దున్న 4 గంటలకు రిప్లై ఇచ్చారు. అది అంత పరిశ్రమ చేస్తేనే కానీ ఈ వెన్యూ ఫిక్స్ చేయడం కానీ, లేకపోతే ప్రచారం విషయంలో కానీ, కార్యక్రమాలను నిర్ణయం చేయడంలో విషయంలో కానీ, కార్యక్రమాలకు వచ్చేటువంటి అతిథుల్ని లేకపోతే ఈ ఆర్టిస్టులను తీసుకురావడం విషయంలో కానీ ఎంతో పరిశ్రమ ప్రతి కార్యవర్గ సభ్యులు చేశారు. ఇంత ఖర్చు మ్యూజిక్ అకాడమీ భరించగలదా, ఈ వెన్యూ ఖర్చు తర్వాత మిగిలినవి అని ఒక ప్రశ్న ఉదయించినప్పుడు చాలా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. మా కార్యవర్గ సభ్యులు ముందర కనకదేండి కొండలరావు గారు, ఎంఎస్ శ్రీనివాస్ గారు, తర్వాత దుర్గాప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యుల తరఫున మేము ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు మేము స్పాన్సర్ చేయగలం, ప్రోత్సహించగలం. మేము ఈ 1,00,000 ఇస్తాం, 1,50,000 ఇస్తాం, లేకపోతే 50,000 ఇస్తాం, 75,000 ఇస్తాం, మిగిలిన కో స్పాన్సర్ని తీయండి అంటే, ఇవి ఎందుకు నేను షేర్ చేసుకుంటున్నాను అని అంటే, దీనికి వెనకాల ఇంత పరిశ్రమ జరిగింది, ఇంత కఠోర పరిశ్రమ జరిగింది అని చెప్పడంలో మాత్రమే నా ఉద్దేశం. కానీ ఏ వ్యక్తిని చాలా ఎక్కువగానో లేకపోతే మిగిలిన వాళ్ళని తక్కువగానో చూపించడం నా ఉద్దేశం కాదు. సాధారణ సభ్యులు అనుకుంటూ ఉంటారు, కొంతమంది సభ్యులు మా దగ్గర వ్యక్తంపరుస్తూ ఉంటారు, మేము ఎప్పుడో 1000 రూపాయలు కట్టామండి, మెంబర్గా ఉన్నామండి, మేము ఆ రోజున మూలధనంలో ఇచ్చామండి. వారందరికీ మా ధన్యవాదాలు. వారి యొక్క ప్రోత్సాహం వల్లనే సభ నిలబడి ఉంది. కానీ సభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం మాత్రం దానివల్లనే జరుగుతోందని మాత్రం కొంతమంది భ్రమలో ఉన్నారు, కొద్దిమంది మాత్రమే.
అటువంటి వారు ఆ భ్రమల్ని తొలగింపజేసుకోవాలని చెప్పి సభాపూర్వకంగా వారికి మనవి చేస్తూ, అంతేగాని ఎవరిని నేనేదో తక్కువ చేసి మాట్లాడాలన్న ఉద్దేశం కాదు, కేవలం తెలియజెప్పాలన్న ఉద్దేశమే. ఈ కార్యక్రమాల ఈ గత 6 నెలల్లోనూ దీని తాలూకా స్పేస్ ఇంకా పెంచాల్సి వచ్చింది. ఎందుకు అంటే మనకుంటే చాలా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మార్గాళ్ళి ఫెస్టివల్ జరగకూడదు, అంతకు ముందరే ఈ ఆర్టిస్టులు రావాలి. ఇది కాకుండా హైదరాబాదులో 10-12 సభలు వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి. అందుకని ఈ డేట్స్ ఫిక్స్ చేసుకోవడంలో కూడా మనకి చాలా పరిమితులు ఉండడం వలన ఈ పరిమితుల లోపల ఈ డేట్స్లోనే మనం ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి 1 సంవత్సరం ముందర నుంచి ఆర్టిస్టులను కాంటాక్ట్ చేయకపోతే కుదరట్లేదు. వారితోటి మళ్ళీ మాట్లాడాలు, మిగిలినవన్నీ వారి పారితోషికం, మిగిలిన విషయాలన్నీ ఫైనలైజ్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా. ఈ పరిస్థితుల్లో కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలామంది చాలా ముందుకు వచ్చి ఎంతో ఉదారంగా ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ని వాటిని వారే కండక్ట్ చేసి వారి ఖర్చుతోటి ₹1 కూడా సభలోంచి తీయకుండా ఇన్ని సమావేశాలు జరుపుతూ ఉండడం, సమావేశానంతరం వాటి తాలూకా మినిట్స్ తయారు చేసుకోవడం, వాటిని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడం. దీంట్లో ప్రత్యేకంగా నేను చెప్పవలసింది ఏంటంటే, మేమందరం పార్ట్ టైం ఇస్తే మోర్ దాన్ ఫుల్ టైం, రాత్రి పగలు నిద్ర ఆహారం రెండూ కూడా విస్మరించి కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారు, వారితోటి విషయాలు లేకపోవడం ఏం లేదు, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఒక్కోసారి ఇవి ఉంటాయి, వారితోటి విభేదించిన సందర్భాలు ఉంటాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక టీమ్ స్పిరిట్ తోటి ఎలాగ సారథ్యం వహించాలి అని రంగరాజన్ గారు చూపిస్తే, ఆ టీంని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా మోటివేట్ చేయాలి అన్న విషయాన్ని శ్రీనివాస్ గారు ఎన్నోసార్లు మేము పెద్ద వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి దగ్గర 2 గంటలు 3 గంటలు అక్కడ పేషెంట్గా ఉండాల్సి వచ్చింది, మంచినీళ్ళు భోజనం కూడా లేకుండా. అలాంటివన్నిటికీ ఆయన ఓర్చి మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళాక దాని తాలూకా ఫాలో అప్, అది నాకు ఆశ్చర్యకరమైంది. చాలామంది వెంటనే కాళ్ళు తేలేసేస్తారు, కానీ వారు అలాంటి వారు కారు. వారికి ఆ ప్యాషను, అగ్నిశిఖం ఉంది వారిలో. ఈ సభని గురించి, ఈ సభా కార్యక్రమాల గురించి, ఈ స్వర్ణోత్సవ వేడుకల గురించి ఒక తపన చేయాలన్న ఒక ధ్యేయ నిష్ట, ఇవన్నీ కూడా వారికి ఉండడం, అది సభ చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ, నన్ను సమన్వయకర్తగా సడన్గా చెప్పారు ఎవరు, రంగరాజన్ గారు, శ్రీనివాస్ గారు, ఇతర కార్యవర్గ సభ్యులు, మీరు ఉండండి అని. ఫైనాన్స్ కమిటీకి ఉండేవాడిని, అలా కాదు ఈసారి మీరు సమన్వయకర్తగా ఉండాలి, వీటిని ముందుకు తీసుకెళ్లే మార్గం. అది చాలా బృహత్తరమైన బహుభారమైనది అయినప్పటికీ కూడా నేను పెద్దలు చెప్పింది ఔదలు దాల్చి ఏ మార్గం నేను సఫలీకృతున్నాయని నాకు తెలియదు, కానీ ప్రయత్నంలో మాత్రం లోపం లేకుండా నా శక్తి మేరకు అందరి సభ్యులతోటి ఈ విషయాలని చర్చిస్తూ దీన్ని ముందరికి తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేశాను. దాన్ని స్వర్ణోత్సవ సభలు అయిన తర్వాతే దాని ఈ తుది ఫలితం వెలువడుతుంది. శ్రీ శ్రీనివాస్ గారు, శ్రీ కృష్ణారావు గారు, శ్రీ చంద్రశేఖర్ గారు, భుజంగరావు గారు, రామచంద్రన్ గారు, అందరూ కూడా, కొండలరావు గారు, ప్రతి వారు కూడా పేరు పేరున నేను ఇక్కడ చెప్పకపోయినప్పటికీ కూడా వారందరినీ కూడా నేను వారు నాకు అందించినటువంటి సహకారాన్ని పూర్తిగా మనసులో ఉంచుకుంటాను. రానున్న కాలంలో దాన్ని నేను పదిలిపరుచుకుంటాను. ఇంతకు ముందర మేము కూడా న్యాయవాద వృత్తిలో ఉండడం వలన శతజయంతోత్సవాలు చేసాం, ఈ మధ్యన 125 ఏళ్ళు చేసాం. అక్కడ కూడా కొన్ని బాధ్యతలు నా భుజాల మీద పెట్టడం వలన చేసినటువంటి అనుభవాన్ని కూడా నేను పరిగణనలో తీసుకుని ఇక్కడ మెయిల్ చేసే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు అడిషనల్గా చేసాం. ఆనందకరమైన విషయం ఏమిటంటే, ఈవేళ ఫస్ట్ డే కవర్ రిలీజ్ చేయడం పొద్దున్న పోస్ట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ శ్రీ సోమశేఖర్ గారు విడుదల చేశారు. ఇది కూడా ఒక మైలు రాయిగా నేను భావిస్తూ, కన్వీనర్గా నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని నేను ఈ కార్యక్రమాలు అయ్యే వరకు కూడా అలాగే కొనసాగిస్తానని, అలాగే కార్యవర్గ సభ్యులందరూ కూడా వారి శక్తికి వారి యుక్తికి మించి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా సమన్వయకర్తగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ బాధ్యత నా మీద పెట్టినటువంటి కార్యవర్గానికి, దాని యొక్క అధ్యక్షులు
శ్రీ రంగరాజన్ గారికి, ముఖ్య ప్రోత్సాహకదారు శ్రీ విజయ్ కుమార్ గారికి, కార్యదర్శికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. మూలధనం అంటే ఒక మూల జాగ్రత్తగా ఉంచాలి. మరి సభలు ఎలాగా రన్ అవ్వాలి అంటే స్పాన్సర్ ఈజ్ ద ఆన్సర్ అని చక్కటి సందేశం అందించారు మా సమన్వయకర్త ఉపాధ్యక్షులు శ్రీ కేవీ రామ్మూర్తి గారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, సభలో ఉన్న పెద్దలకు, కళాకారులకు అందరికీ నా నమస్కారములు తెలియజేస్తూ, ఈ స్వర్ణోత్సవ సందర్భంగా విశాఖ మ్యూజిక్ అకాడమీలో నేను ఇండియాలోనూ ప్రపంచంలోనూ చాలా సభలకి వెళ్తూ ఉంటాను. దీంట్లో పైనుంచి చూస్తే వచ్చే ఒక ప్రత్యేకత ఏంటంటే, మా రంగరాజన్ గారు చెప్పినట్టు దీంట్లో ఉన్న ప్రతి కార్యవర్గ సభ్యులు ఏదో పేరుకే కాకుండా ఖచ్చితంగా ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేయాలనే నిబద్ధతో, మంచి సంకల్పంతో వాళ్ళకి ఏమీ అపేక్ష లేకుండా చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకమే. ఎందుకంటే చాలా తక్కువ సభల్లో అందరి ఇన్వాల్వ్మెంటు చాలా తక్కువ ఉంటుంది. సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు ఎవరో ఇద్దరు ముగ్గురు చేసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా ఇక్కడ అన్నిటికీ ప్రతిదానికి ఒక కమిటీ అని, ఒకటి ఇదని, అటు ఆర్టిస్ట్ని రిసీవ్ చేసుకోవడం కానించి మొత్తాన్ని కూడా చక్కగా నిర్వహిస్తూ చేసుకుంటమే ఈ సభ ఇంత 50 ఏళ్ల నుంచి అనేక కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేయటానికి ఇది ఒక నిదర్శనం. ఇదే కాకుండా వీరు మంచి లబ్ధ ప్రతిష్ట చేసిన అద్భుతమైన కళాకారులకే కాకుండా యువతకి ప్రతి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కల్పించి వాళ్ళందరినీ ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళ స్కాలర్షిప్స్ ఇస్తూ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ, అంటే మన కళ నిలబడాలి అన్న దీంట్లో ఉన్న ప్రత్యేకమైన ఆశయాలకి, ఆ విజన్కి ఇప్పుడు న్యాయం చేకూర్చేలా కృషి చేస్తున్నారు అందరూ. దీనిలో మా రంగరాజన్ గారేమో మేము చేస్తున్నవన్నీ వివరించారు. అట్లాగే మా రామ్మూర్తి గారేమో ఇప్పుడు మేము చేయబోయే వివరించారు. ఇలాగే మేము మంచి సంకల్పంతో చక్కగా చేస్తామని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటాం. నిమిషంలో అయిపోయేదే నివేదిక అని ఎన్నోసార్లు అన్నాం. ఏమైకైనా ప్రార్థించుకుంటుంది, నన్ను కొంచెం ఎక్కువసేపు పట్టుకుంటే బాగుండినా అని. విజయ్ కుమార్ గారు నిమిషం కంటే ఎక్కువ మాట్లాడింది ఇవాళే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆనా తండ్రి అన్నారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అటువంటి ఒక గొప్ప తండ్రి యొక్క కుమారుడు ద్రోణంరాజు సత్యనారాయణ గారు కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు చీఫ్ గెస్ట్ ఆఫ్ ది ఈవినింగ్, అండ్ హీఈస్ ది చైర్మన్ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. వారిని సగౌరవంగా ఈ వేదిక ఆహ్వానిస్తోంది మా అధ్యక్షులు డాక్టర్ ఎస్వి రంగరాజన్ గారు, చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు, అలాగే మా కన్వీనర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కేవీ రామ్మూర్తి గారు, సెక్రటరీ శ్రీ ఎంఎస్ శ్రీనివాస్ గారు. వారిని సగౌరవంగా ఈ వేదిక మీదకు తీసుకుని వస్తున్నారు. ముందుగా త్యాగరాజస్వామి చిత్రపటానికి మాలను అలంకరించిన తరువాయి వారు మనకి ఈనాడు ప్రత్యేకంగా
ఇప్పుడు స్పెషల్ ఫస్ట్ డే కవర్ మనకు ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఒకటి రిలీజ్ చేశారు. దానిని మనం పోస్టల్ డిపార్ట్మెంట్ వారి కానుకగా ఈ స్వర్ణోత్సవ సంబరహేళకు మనం అందుకున్నాం. దానిని ఎ ఫార్మల్ రిలీజ్ బై ది చీఫ్ గెస్ట్ ఆఫ్ ది ఈవినింగ్ మీది ప్రేమతో సందేశాలు ఏమి ఉండవు అని వారు అన్నారు. కానీ వారు ఒక్క 2 ముక్కలైనా మాకు అందించకపోతే తృప్తి ఉండదు. శ్రీ ద్రోణంరాజ్ శ్రీనివాస్ గారు. ఈరోజు విశాఖ మ్యూజిక్ అకాడమీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు కార్యక్రమం దాదాపు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నడుపుతున్నారు. ఇది దిగ్విజయంగా జరగాలని, ఇంకా చాలామంది ఈ చూసేటటువంటి ప్రేక్షకులకు ఇంకా విరివిగా ప్రచారం చేయాలని, దీనికి పూర్తి సహాయ సహకారాలు వెళ్ళవేళలా ఉంటాయని చెప్తూ, ఇటువంటి కళలను ప్రోత్సహించేటటువంటి మీ అకాడమీ ఇంత చక్కగా ఇంత సుదీర్ఘకాలం నిర్వహిస్తుందంటే దీంట్లో ఉన్నటువంటి ప్యాట్రన్స్ కానీ, ఇంకా చీఫ్ ప్యాట్రన్స్ కానీ, సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఒక్క నిమిషం సార్, మా చిరు సత్కారం అందుకుని మీరు బయలుదేరారు. ఎందుకనంటే మా చీఫ్ ప్యాట్రన్ శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు నేటి మన ముఖ్య అతిథిని శ్రీ ఎస్వి రంగరాజన్ గారు మా అధ్యక్షులు వారిని ఒక షాల్తో సత్కరిస్తారు. శ్రీ కేవి రామమూర్తి గారు మా ఉపాధ్యక్షులు మరియు కన్వీనర్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కమిటీ వారిని పుష్పగుచ్చంతో మనందరి తరఫున సభకి ఆహ్వానిస్తూ ధన్యవాదాలు అందజేస్తున్నారు. ఫ్రూట్ బాస్కెట్ను అందజేయవలసిందిగా మన విశాఖ మ్యూజిక్ అకాడమీ సెక్రటరీ శ్రీ ఎంఎస్ శ్రీనివాస్ గారు అందజేశారు.